ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వం వారు నవంబర్ నెల చివరి వారంలో రాష్ట్రమంతటా ప్రాథమిక స్థాయి విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఎఫ్ఎల్ఎన్ బేస్లైన్ సర్వే నిర్వహించడం జరిగింది కదా. ఇందులో తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్కి సంబంధించి వివిధ సామర్థ్యాలను వారు పరీక్షించడం జరిగింది. దానికి సంబంధించి వారికి సాధించిన మార్కులు మన లీప్ యాప్లో మన టీచర్ లాగిన్లో, అదేవిధంగా స్కూల్ లాగిన్లో జనరేట్ చేసి ఉన్నారు. అదేవిధంగా చూడాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా లీప్ యాప్ మన టీచర్ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వి అందులో ఉన్నటువంటి టీచర్ అనే టైల్లో ద్వారా అందులో ఉన్నటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్లో ఉన్నటువంటి చివరిదైనటువంటి ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్, దీంట్లో ఆ వివరాలన్నీ పొందుపరిచి ఉన్నారు. దాన్ని ప్రెస్ చేసినట్లయితే మన పాఠశాల ఉన్నటువంటి అన్ని తరగతుల వారి యొక్క యాబ్స్ట్రాక్ట్ అందులో కనిపిస్తుంది. తరగతి వారీగా వారి యొక్క యాబ్స్ట్రాక్ట్, స్కైలో ఎంతమంది ఉన్నారు, మౌంటైన్లో ఎంతమంది ఉన్నారు, స్ట్రీమ్ అంటే సి గ్రేడ్ పిల్లలు, మౌంటైన్ అంటే బి ప్లస్ పిల్లలు, అదేవిధంగా స్కై అంటే ఏ ప్లస్ ఏ గ్రేడ్ పిల్లలు. ఆ విధంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది: స్కై, మౌంటైన్ అండ్ స్ట్రీమ్. దీనికోసం మన పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క యాబ్స్ట్రాక్ట్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. దాంట్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ యొక్క టైల్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ పాఠశాలలో ఉన్నటువంటి వివరాలు, అందరి పిల్లల వివరాలు వస్తాయి. అందులో ఒకటి ప్రెస్ చేసినట్లయితే ఆ ఒక్క పిల్లవాడి యొక్క స్కోర్ కార్డ్ జనరేట్ అవుతుంది. అందులో ముందుగా ఏ విధంగా ఉండాలి అనేది ఉంది. తర్వాత సర్వే రిపోర్ట్ కార్డ్ అని ఇక్కడ జనరేట్ చేయబడి ఉంది. అందులో 38 మార్కులకు స్కై అని, 33 మార్కులకు మౌంటైన్ అని, అదేవిధంగా మ్యాథ్స్ యొక్క టోటల్ ఇవ్వలేదు, 36 మార్కులకు స్కై అని ఇందులో జనరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం పిల్లల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.